లైన్ ఉన్నాయి, నెక్స్ట్ రిజర్వ్ ఉన్నాయి. స్వామి బ్రష్షిరు తర్వాత అరే అమ్మి అప్పుడు నేను చేసాను. శుభ సాయంత్రం గురువు గారు. అమ్మ మేము వచ్చేసాం. సరే ఫ్రెష్ అప్ అయి హోంవర్క్ చేసుకోండి. అమ్మ మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. సరే జాగ్రత్తగా ఆడుకొని రండి. సరే వెళ్దాం రండి. అమ్మ మేము వచ్చేసాం. సరే అన్నం తినండి. అన్న బాగుందా? చాలా బాగుందమ్మా. పడుకోండి పిల్లలు, పడుకోండి. ఆగమ్మా కొద్దిసేపు. లేవండి పిల్లలు, లేవండి. చైర్ మెల్ల తీరా కిందికి చైర్ తీసేరా గుడ్ మార్నింగ్ సార్. పదకొండు అవుతుంది, పడుకోండి పిల్లలు, పడుకోండి. భోజనం చేయండి పిల్లలు, భోజనం చేయండి. ఆగమ్మా కొద్దిసేపు పైన తింటాంలే. చేయండి పిల్లలు, చేయండి. భోజనం చేసేటప్పుడు కూడా మొబైలేనా? భోజనం చేసేటప్పుడు కూడా మొబైలేనా? తీయండి పిల్లలు, పక్కకి తీయండి. ఛార్జింగ్ అయిపోతుంది. ఆగండి అమ్మా, ఆగండి. భోజనం ఎలా ఉంది? భోజనం ఎలా ఉంది? ఏం పిల్లలు ఏమో మొబైల్ వచ్చినాక 11 అవుతుంది, పడుకోండి పిల్లలు, పడుకోండి.
ఒక్కోడు ఇంటికాడ గట్లనే చేస్తాడు. Sapna will give the message, moral of the skit. మనం ఈ స్కిట్ నుంచి ఏం గట్టిగా నేర్చుకున్నామని చెప్పాలి. మైక్ టేక్ మైక్ మాకు అది తీసుకో అక్కడ ఈ స్కిట్ దేని గురించి అంటే మనం మొబైల్ రాకముందు మన తల్లిదండ్రులకి, స్నేహితులకి మరియు ప్రకృతికి దగ్గరగా ఉన్నాం, అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మొబైల్ వాడటం అలవాటైందో ప్రతి చిన్న విషయానికి మొబైల్ పైన ఆధారపడటం అలవాటైంది. చిన్న చిన్న పిల్లలు కూడా మొబైల్ చూస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మన స్టూడెంట్స్లో చాలామంది పిల్లలు కూడా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ తమ సమయాన్ని వృధా చేస్తూ మరియు కొంతమంది డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇక నుండైనా తమ సమయాన్ని వృధా చేయకుండా ఆ మొబైల్ ఫోన్ వాడటం తగ్గించాలని కోరుకుంటూ ఈ స్కిట్ని మేము చేశాం. థ్యాంక్ యూ.